మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 11-12 వచనాలు చదువుదాం. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ సందర్భంలో చెప్తున్నాడంటే, పరిసయ్యులు సద్దుకయ్యులు అగ్రస్థానంలో వారు కూర్చోవాలని. వారు ఎప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్ళారంటే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉండేవారు అన్నమాట. వారి యొక్క ఆలోచన విధానం సరైనది కాదు అని చెప్పేసి ప్రభువైన యేసుక్రీస్తు వారు వారిని ఉద్దేశించి తర్వాత వారి యొక్క శిష్యులైనటువంటి ఆ 12 మందితోనూ మిగతా వారితోనూ కూడా ఈ మాటలు చెప్తున్నమాట. మీలో ఎవడైనా గొప్పవాడు అవ్వాలనుకుంటే గనుక వాడు మీ అందరికీ కూడా ఏమవ్వాలంట? పరిచారకుడు అవ్వాలి. పరిచర్య చేసే అలవాటు మనకు ఉండాలి. సర్వసాధారణంగా మనుషులందరూ కూడా ఎలా ఆలోచన చేస్తారంటే, డిగ్నిటీగా మనము కూర్చోవాలి. మనం కూర్చుంటే మనకి ఎవరైనా ఏం చేయాలన్నమాట? పరిచర్య చేయాలి. ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు మనము మన యొక్క బంధువుల నుంచో స్నేహితుల యొద్ద నుంచో ఇంకా ఎవరింటికి వెళ్ళినా కూడా మనం అక్కడ కూర్చోగానే వాళ్ళు మనకి మంచిగా కూల్ డ్రింకో లేకపోతే మంచిగా టీయో ఇంకా మనం ఏది ఇష్టపడతామో అది వాళ్ళు ఏం చేయాలన్నమాట? మనకి సర్వ్ చేయాలి అని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అది కొన్ని సందర్భాల్లో ఓకే, కానీ ప్రతి సందర్భంలో మనము దాన్ని ఆశించడం అనేది కరెక్ట్ కాదనమాట. ప్రతి సందర్భంలోనూ కూడా మనకి ఇతరులే పరిచర్య చేయాలి, కానీ మనం ఎప్పుడు కూడా పరిచర్య చేసే వారం ఉండకూడదు అని చెప్పేసి ఆలోచన చేసే విధానం ఉంటుంది చూసారా, అది కరెక్ట్ కాదనమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడై ఉండి సర్వలోకానికి రక్షకుడై ఉండి మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన 30 సంవత్సరాలు వారి తల్లిదండ్రులకు పరిచారకుడుగానే ఉన్నాడు. ఆయన వారు చెప్పింది చేశాడు. ఆయన వట్రింగి పని చేశాడు. ఆయన వారి ఇంట్లో పని చేశాడు. ఆయన అదైన తర్వాత 3.5 సంవత్సరాల్లో ఎవరికి పరిచారకుడుగా ఉన్నాడంటే తండ్రి అయిన దేవునికి పరిచారకుడుగా ఉన్నాడు. ఆయన అది మాత్రమే కాదు, కానీ ఇంకా చెప్పాలంటే తన శిష్యుల ఎదుట కూడా ఆయన ఎంతో తగ్గించుకునే వాడే, వారి పాదాలు కూడా కడిగినటువంటి మరి దేవుడు అనమాట. ఆయన సాక్షాత్తు దేవుని యొక్క కుమారుడై ఉండి యుగయుగాలు జీవించే దేవుడై ఉండి అద్వితీయ దేవుడై ఉండి ఆదికి అంతము అయిన వాడై ఉండి మరి ఆది అంతమే ఉన్నటువంటి దేవుడై ఉండి ఆయన అంత తగ్గించుకొని పరిచర్య చేశాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఆయన పరిచారకుడిగా ఉన్నాడు, కానీ ఆయన పరిచర్య చేయించుకోవాలి. అందుకే అని అంటాడనమాట, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయడానికి వచ్చానమాట. హల్లెలూయా. హ్యూమిలిటీ అనేది చాలా చాలా మరి అవసరం మన జీవితాల్లో. తగ్గింపు అనేది, హ్యూమిలిటీ ఈజ్ ద షాడో ఆఫ్ గాడ్ అని చెప్తాడు ఒక ఆయన. హ్యూమిలిటీ ఈజ్ ద షాడో ఆఫ్ గాడ్ అంటే వినయం అనేది దేవుని నీడ లాంటిదని చెప్తాను. తగ్గింపు అనేది మన జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణము కూడా కావాలి. ఎందుకు కావాలంటే మనం ఎంత తగ్గించుకుంటామో అంత హెచ్చింపబడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మనం ఎంత హెచ్చించుకుంటామో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళినా కూడా అక్కడి నుంచి ఏం చేయబడతాం అనమాట? త్రోసివేయబడతాం. ఈ తగ్గింపు స్వభావం అనేది దేవుల్లో ఉంది. తను తాను హెచ్చించుకునే స్వభావం ఎవరిలో ఉందన్నమాట? సైతాన్లో ఉంది. గర్విష్ఠులందరూ కూడా ఎవరి సంబంధులు అవుతారన్నమాట? సైతాను సంబంధులు అవుతారు. తగ్గించుకునే వారందరూ కూడా దేవుని సంబంధులు అవుతారు. ఈ తగ్గింపు స్వభావం అనుకున్నప్పుడు పెంట కుప్ప మీద నుంచి కూడా మనము పైకి లేవనెత్తబడతాము. ఎలా లేవనెత్తబడతామంటే తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టుటకే దేవుడని యెహోవా ఏం చేస్తాడంట? పెంట కుప్ప మీద నుంచి దరిద్రులను లేవనెత్తి ఆయన ఎక్కడ కూర్చుండబెడతాడంట?
ప్రధానులతో సమానంగా కూర్చుండబెడతాడు. అంటే మనం ఎంత దేవుని సన్నిధిలో తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉంటామో దానిని బట్టి మనము ఆశీర్వదింపబడతాము. మీరందరూ కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండండి అని చెప్పేసి తన శిష్యులకు చెప్తున్నాడు అనమాట. ఏమనంటే 23వ అధ్యాయంలో మొదటి మాటలు, అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిచయులను మోషే పీఠమందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకొనుడి, ఆయనను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. మోయ సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను వాటిని కదలింపనలు. వారు చెప్పేవి బాగుంటాయి, వారు చెప్పేదంతా కూడా ధర్మశాస్త్రం నుంచి చెప్తారు, కానీ వారి యొక్క క్రియలు సరైనవిగా లేవు. తగ్గించుకోమని చెప్తారు కానీ వాళ్ళు ఎక్కడ కూడా తగ్గించుకోరు. పరిశుద్ధంగా ఉండమని చెప్తారు కానీ వాళ్ళు ఎక్కడ కూడా పరిశుద్ధంగా ఉండరు. దేవునికి ఇమ్మని చెప్తారు కానీ వాళ్ళు ఇవ్వరు. ఇలాంటి వారు లేరా? చాలామంది ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని విన్నట్టుగా చేయడానికి మీరు ప్రయత్నం చేయండి, కానీ వారికి లాగా మీరు ఉండటానికి ఏమాత్రం కూడా ఛాన్స్ ఇవ్వద్దని చెప్పేసి దేవుని యొక్క వాక్యము ఇక్కడ సెలవిస్తుంది అనమాట. హల్లెలూయా. తగ్గింపు జీవితం అనేది మన జీవితంలో మరి చాలా 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 ప్రాముఖ్యమైనది అనమాట. దూతలలో ప్రధాన దూతగా ఉన్నటువంటి లూసిఫర్ పడిపోవడానికి గల కారణము మహోన్నతునిదిగో సమానముగా ఏం చేసుకుందనమాట, ఉండాలని చెప్పేసి తను తాను హెచ్చించుకున్నట్లుగా మనము చూస్తున్నాము. ఎలా అంటే యెషయా గ్రంథము 14:14 మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి కదా, నీవు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. ఇక్కడ అంత ప్రాముఖ్యమైనటువంటి ఆ దేవదూత, చాలా చాలా టాలెంట్స్ ఉన్నటువంటి ఆ దేవదూత పడిపోవడానికి గల కారణం ఏంటంటే దేవునితో సమానముగా గర్వించిందన్నమాట. తగ్గింపు అనేది లేదు. దేవుడు మనకి తలాంతులను ఎక్కువ ఇచ్చే కొలది, టాలెంట్స్ ఎక్కువ ఉన్న కొలది మనలో రావాలంటే తగ్గింపు రావాలి. నాకు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయని చెప్పేసి నీకంటే కొంచెం టాలెంట్ తక్కువ ఉన్నవాడిని చూసి నువ్వు అతిశయించకూడదు. ఎవరిని చూసైతే మనము ఈ రోజున చీదరించుకుంటున్నామో వాళ్ళే రేపు పొద్దున్న మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉంటారేమో చెప్పలేం. మొదటి వారు అనేకులు కడపటి వారు అవుతున్నారు, ఇప్పుడు కడపటి వారు అనేకులు మొదటి వారు అవుతున్నారు. ఏదైతే దేశాల నుంచి ఇండియాకి ఈ యొక్క భూమి పైనటువంటి సమస్తమైన లోకాలకు స్వాత అందిందో ఈ దేశాల నుంచి అయితే ఇప్పుడు ఆ దేశాలలో క్రిస్టియానిటీ అనేది డిక్రీజ్ అయిపోతా ఉంది. ఒకప్పుడు దేవుని యొక్క స్వాత ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి బార్లు కాస్త, అక్కడ ఉన్నటువంటి థియేటర్స్ కాస్త దేవుని యొక్క మందిరాలుగా మార్చబడితే ఇప్పుడు దేవుని యొక్క మందిరాలు కాస్త బార్లుగా, రెస్టారెంట్లుగా, ఇంకా ఇతర కార్యకలాపాలు చేసుకోవడానికి పెద్ద పెద్ద చర్చెస్ అమెరికాలోను, ఇంగ్లాండ్లోను, ఇతర దేశాల్లో, ఏ దేశాన్ని నుంచి అయితే మన దేశానికి స్వాత వచ్చిందో, ఏ దేశాన్ని నుంచి అయితే మన దేశానికి అత్యధికంగా ఫండ్ అనేది వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ట్రైబల్స్ ఏరియాలో కావచ్చు, ఇంకా బడుగు బీద వర్గాలకు చెందినటువంటి అనేక మంది చదువుకోవడానికి మార్గదర్శకంగా ఉన్నటువంటి మిషనరీస్ ఎంతమంది అయితే ఈ దేశానికి వచ్చి పరిచయం చేశారో, ఈ దేశాన్ని వెలుగులోనికి నడిపించడానికి ఎంత ప్రయత్నం చేశారో, ఇప్పుడు ఆ దేశాలు చీకటిలోకి వెళ్ళిపోతాను. బళ్ళు వాళ్ళు అవుతున్నాయి, వాళ్ళు బళ్ళు అవుతున్నాయి. ఈ రోజున మన స్థితిని చూస్తే మనం గర్వించి నాకేంటి అని అనుకుంటే, నీ కింద ఉన్నవాడు నీకంటే ఉన్నతమైన స్థితికి వెళ్ళి నీవే వాడి దగ్గరికి అవసరత నిమిత్తం వెళ్ళి చేతులు కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందేమో తెలియదు. కనుక మన పరిస్థితిని ఎప్పుడు ఇలాగే ఉంటుందని చెప్పేసి మనము అంచనా వేయడానికి లేదు. ప్రస్తుత దినాలు చూసినట్లయితే చాలా చాలా భయంకరమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు అనేవి చాలా చాలా జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజున మనలో దేవుడు ఈ స్థితిలో ఉంచినాడు. ఇదే స్థితి మనము కడ వరకు కూడా ఉంటుంది అని చెప్పేసి 100%
మన గ్యారంటీ ఇవ్వలేమో. ఎప్పుడు గ్యారంటీ ఇవ్వగలమంటే మన దేవునితో మన సరైన సహవాసం మనకు కలిగి, దేవుని యొక్క అడుగుజాడల్లో మనం నడుస్తూ, దేవుని యొక్క ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేర్చుకుంటేనే ఈ జీవితం అనేది కొంచెం ఆశీర్వాదకరంగా వెళ్తాం. లేకపోతే ఉన్న ఆశీర్వాదాన్ని కూడా మనము కోల్పోయే పరిస్థితులు ఎదురవుతాయి. చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు లూసిఫర్. ఆ లూసిఫర్ ఏమయ్యాడన్నమాట, సైతానుగా మార్చబడ్డాడు. దేనివల్ల మార్చబడ్డాడంటే తను తాను హెచ్చించుకొనటం వలన మరి దేవదూతలకు అందరికంటే కూడా పైన ఉన్నటువంటి వ్యక్తి అనమాట. వాళ్ళందరికీ కూడా హెడ్ ఎవరనమాట, లూసిఫర్. హెడ్గా ఉన్నటువంటి లూసిఫర్ ఏమైపోయాడన్నమాట, అక్కడి నుంచి త్రోసివేయబడ్డాడు. పరలోకంలో తనకి స్థానం లేకుండా పోయింది. కనుక మనము మరి ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా చాలా జాగ్రత్త కలిగి మనము జీవించినప్పుడు మాత్రమే మనము మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. లూకా సువార్త 7 నుంచి చదువుదాం. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనడం చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. నిన్నెవరైనా పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండా సాగుదు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారి అందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా అర్థమయ్యే రీతిగా చెప్తున్నమాట. ఏమనంటే, ఎవరైనా నేను పిలిచినప్పుడు నువ్వు వెళ్ళిపోయి స్టేజ్ మీద కూర్చోవడానికో లేకపోతే అగ్రపీఠంలో కూర్చోవడానికో ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడినప్పుడు ఏం చేస్తారు? మనమే చేస్తాం సర్వసాధారణంగా పెళ్ళిళ్ళలో కదా చీమ. మన బంధువులు ఎవరైనా ముందుకు వచ్చారనుకో, ఇంకా స్పెషల్ గెస్ట్ని ఎవరైనా పిలిచామనుకో, అప్పుడు ఏం చేస్తాం? మీరు కొంచెం వెనక్కి కూర్చోండి, కొంచెం వాళ్ళకి విలువనివ్వాలి కదా అని చెప్పేసి అదే వెనకాల కూర్చుంటే అప్పుడు మనమే పిలవచ్చు. మీరు ఇంట్లో వాళ్ళండి, మీరు ఎందుకు వెనకాల కూర్చున్నారని చెప్పేసి ముందుకు పిలిచినప్పుడు ఏమవుతుంది అనమాట, ఘనత అనేది వస్తుంది. ముందు కూర్చున్న వాళ్ళు లేపేసి వెనకాల కూర్చోమంటే ఉన్న పేరు పోతుంది. వెనకాల కూర్చున్నటువంటి వారిని పిలిచి నాయన స్టేజ్ మీద కూర్చో అంటే ఘనత అనేది వస్తుంది అనమాట. పిలిచినప్పుడు ఒకవేళ ముందు వెళ్ళినా కూడా మనం తగ్గించుకుని వెనకాల కూర్చోవడము అనేది కొన్నిసార్లు ఖచ్చితంగా చేయాలి. చర్చిలో కాదులే కానీ, చర్చిలో వెనకాల కూర్చోవద్దు, చర్చిలో ముందే కూర్చోవాలి. ఇలాంటి చోట్ల అనమాట, ఇలాంటి చోట్ల ఖచ్చితంగా మనము చెయ్యాలి. చేసినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మనం గుర్తించి వాళ్ళు పిలిస్తే అందరి ముందు మనం రాయల్టీగా ముందుకెళ్ళి కూర్చుంటే అప్పుడు మనకి కొంచెం ఏం కలిగిద్ది అనమాట, ఇన్ఫ్లుయెన్స్ అనేది, పేరు అనేది వస్తుంది అనమాట. హల్లెలూయా. అదే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు అనమాట. హల్లెలూయా. కనుక మనము అగ్రపీఠములు కూర్చోవడానికి ప్రయత్నించదు, కానీ మనం ఎక్కడున్నా కూడా దేవుని వాక్య ప్రకారము తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఈ లోకరీతిని మనము తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనకి ఎంత ఇదిగా తగ్గించుకుని ప్రార్థన చేస్తామో అంత ఇదిగా హెచ్చింపబడతాం. ఒకవేళ మనం పాపము చేయకపోయినప్పటికీ కూడా మన స్థితిని ఒప్పుకొని, ఎందుకంటే నేనంత పరిశుద్ధుడును కాదయ్యా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు చాలా చాలా బాగా నచ్చదు, ఏమనంటే పాపులలో నేను ప్రథముడుని అంటాడు. పాపులలో ప్రథముడు అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలే పాపులలో ప్రథముడైతే మనం ఇంకేంటి? హల్లెలూయా. అంత ఇదిగా దేవుని సన్నిధిలో తగ్గించుకుంటాను అనమాట. అంత ఇదిగా తగ్గించుకున్నాడు కనుకనే అన్ని వేల సంఘాలు కట్టాడు, అన్ని లక్షల మందికి సువార్త ప్రకటించాడు,
అంతిదిగా దేవుని చేత వాడబడ్డాడో దేవుని యొక్క రాజ్యంలో మరి ఘనమైనటువంటి సత్కారంతో ఆయన పరలోక రాజ్యానికి చేరుకున్నాడు. హల్లెలూయా. కనుక మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనము తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. 18వ అధ్యాయం లూకాసు వార్త 9-14 చదివితే అక్కడ ఇద్దరు వ్యక్తులు మనకు కనబడతారు. నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ఏమని చెప్తున్నాడో ఈ ఉపమానం ఎవరి గురించి? తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఈ ఉపమానం చెప్తున్నాడు. ఈ ఉపమానం ఏంటంటే, ప్రార్థన చేయటకు ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వల్లైనను ఈ సుంకరి వల్లైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును. వీడేమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఇదిగో ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడే, వీడికంటే నేను బెటరు. ఇంకా చాలామందితో కంపేర్ చేసుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు అనమాట. వీళ్ళందరికంటే నేను చాలా పరిశుద్ధుడును, చాలా భక్తిపరుడను, చాలా నీతిమంతుడను, చాలా దాన ధర్మాలు చేసి మంచి అలవాటు ఉన్నటువంటి వాడును అని చెప్పేసి తను తాను ఏం చేసుకుంటున్నాడు అన్నమాట? ఏం చేసుకుంటున్నాడు? పొగడుకుంటున్నాడు. తను తాను పొగడుకుంటున్నాడు అంటే హెచ్చించుకుంటున్నాడు. వాడు కనుక ప్రార్థన ఎవరితో కంపేర్ చేసుకోకుండా తను తాను తగ్గించుకుని ఉంటే, ఇక్కడ ఎవరి ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా కనపడేదంటే పరిసయ్యుడు కనపడేది. పరిసయ్యుడు ప్రార్థన మంచి కార్యాలు చేశాడు. కార్యాలు మంచి అయినా కూడా తన మాటలు ఎలా ఉన్నాయంటే గొప్పలుగా పోతా ఉన్నాడు అన్నమాట. మనం చేసినటువంటి దాన ధర్మము గురించి మనం గొప్పలు చెప్పుకోకూడదు. ఎవరు చెప్పాలి? నువ్వు ఎవరికైతే దానం చేస్తే వాడు చెప్పాలి నీ గురించి. అదైందా? అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, నువ్వు కుడి చేతితో చేసింది ఎడం చేతి కూడా తెలియకూడదని చెప్పండి. అంటే నువ్వు చేసింది నీకు, దేవునికి, నువ్వెవరికైతే చేసావో ఈ ముగ్గురికే తెలియాలి. ఇక 4వ మనిషికి తెలియాల్సిన అవసరం లేదు. దాని గురించి చెప్పాల్సినటువంటి అవసరత ఎవరిదన్నమాట? ఎవరైతే పొందుకున్నాడో అతడు చెప్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వస్థత మరి చాలామందికి చేశారు. అయితే కొంతమంది ఏం చేస్తారన్నమాట, నువ్వు ఎక్కడా చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు, నువ్వు రహస్యంగానే ఉంచుది ఏంటంటే, కొంతమంది అలా రహస్యంగా ఉంచలే. ఏం చేస్తారన్నమాట, యేసుక్రీస్తు రహస్యంగా ఉంచమని చెప్పినా కూడా వాళ్ళు ఏం చేస్తారన్నమాట, ప్రకటించుకుంటూ వెళ్ళారు అనేకులకు. తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, మంచి క్రియలేనివి కానీ నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దానిని బట్టి నువ్వు అతిశయించి, ఒక పాపి నీతో పాటు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు వాడికిలాగా నేను లేనే అని చెప్పేసి నువ్వు ఎప్పుడు కూడా అనవద్దు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఉపమానం ఏంటంటే, మీకంటే ముందుగా ఎవరు పరలోక రాజ్యంలో ఉంటారని చెప్పాడు ఆయన? దొంగలు, వ్యభిచారులు, లోబులు. ఎవరంటారంట? దొంగలు, వ్యభిచారులు, లోబులు. ఎందుకంటే మీరు విని 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 మీ హృదయము కఠినపరచబడింది. కానీ ఈ వ్యభిచారులు, దొంగలు, లోబులు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారో వారి యొక్క హృదయము మార్చివేయబడి వారు తాము తగ్గించుకొని వారి యొక్క పాపస్థితిని ఒప్పుకొని కన్నీరు కాచి వాటిని అక్కడితోటి విడిచిపెట్టేసి నన్ను వెంబడిస్తూ ఉన్నారు. మీరైతే ఏం చేస్తారు? వెంబడిస్తూనే ఉండి కూడా ఇంకను సరిచేయబడినటువంటి వారుగా ఉండిపోయారు. గనుక మీకంటే ముందుగా ఎవరు వెళ్తారని చెప్పాడు పరలోక రాజ్యానికి? లోకరైతుని. నువ్వు ఎవరినైతే చూసి నేను వ్యభిచారాలనుకుంటున్నావో, వీరిని చూసి దొంగలు అనుకుంటున్నావో, వీరిని చూసి నరహత్య చేసేవారని చెప్పేసి అనుకుంటున్నావో, వీరే నీకంటే ముందుగా పరలోక రాజ్యానికి వెళ్తారు. ఎందుకు వెళ్తారంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని వినగానే పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో తాము తగ్గించుకొని, నా స్థితి ఇలాగుందయ్యా, నా యొక్క మరి పాప స్థితి ఇలాంటిదయ్యా అని చెప్పేసి పశ్చాత్తాపపడి కన్నీటితో వారి యొక్క పాపములను కడుక్కుంటున్నారు. కనుక వాళ్ళు దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు. మీరు అన్నీ తెలిసినా కూడా మీ యొక్క పాప స్థితిని ఒప్పుకోవడానికి కూడా మీరు నా సన్నిధానికి వచ్చి తగ్గించుకునే స్వభావం లేదు. కనుక మీరు వారికంటే వెనకాలే వస్తారని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు.
ఉదయకాల సమయంలో మనము మరి తెలుసుకోవాల్సింది ఏంటంటే తగ్గింపు జీవితం అనేది చాలా చాలా మరి ప్రాముఖ్యమైనది. ఇక్కడ మరి సుంకరి తన్ను తాను తగ్గించుకొని మరి ఆకాశం వైపు కన్నులెత్తి చూచుటకు కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపిని నన్ను కరుణించమని పలికను. అప్పుడు చెప్తున్నాడు ఆయన, ఇతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచును. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడునని ఆయన మరి చెప్పడం మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో తగ్గింపు జీవితం అనేది చాలా మరి అవసరం అన్నమాట. క్రైస్తవులకి ముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరము కూడా మరి మనకున్న దాన్ని బట్టి అతిశయించకూడదు. లేని వారిని చూసి మనము వారిని ఛేదరించుకోకూడదు. అందరినీ కూడా ఒకేలా చూసే మనస్తత్వం మనకు రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి పైన ప్రతి మానవుని కూడా ఒకేలా చూస్తూ ఉన్నాడు. కనుకనే మనం ఈ రోజున ఒకే సంఘముగా ఆయన మందిరానికి వచ్చాం. ఒకే సంఘముగా ఆయన మందిరానికి వస్తున్నాం. కానీ మనలో ఏముండట్లేదంటే ఒకరి ఎడల ఒకరికి మరి సఖ్యత కానీ, సమాధానం కానీ, ఆ ప్రేమ కానీ, ఈక్వాలిటీ కానీ లేనటువంటి వారుగా ఉండిపోతున్నాం. సంఘాలు ఈ రోజున ఆ గోళ్ళు అనేవి ఉన్నాయి. ఈక్వాలిటీ అనేది లేదు. తెలుసా నీకు? సంఘాల్లో క్రైస్తవులమే, కానీ ఈక్వాలిటీ అనేది లేకోకుండా ఈ రోజున సంఘాలన్నీ కూడా అలాగే వెళుతున్నాయి. ఏదో ఒక రోజున ఖచ్చితంగా దేవుడు మరి ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి సంఘాన్ని సరిచేయడానికి దేవుడు గట్టిగానే బుద్ధి చెప్తాడు. మరి ఆ పరిస్థితులు మనకు రాకోకుండా ఉండాలంటే మనము ప్రభు సన్నిధానికి వచ్చినప్పుడు తగ్గింపు జీవితాన్ని మనం కలిగి జీవించాలి. హల్లెలూయా. డిఎల్ మోడీ అనే వ్యక్తి ఏం చెప్తాడంటే, నీవు తగ్గింపు కలిగి ఉండకపోతే కనుక నీవు తొట్టిల్లిపోతావు అని చెప్పేసి చెప్తాడు. డిఎల్ మోడీ అనే ఒక వ్యక్తి, నువ్వు తగ్గింపు కలిగి జీవించకపోతే ఖచ్చితంగా నీవు తొట్టిల్లి పడిపోతావు అని చెప్తాడు అనమాట. సైతాను తగ్గింపు లేకుండా ఉండిపోవటం వల్ల పడిపోయాడు. అనేకులు, ఒకళ్ళు కాదు, ఈ లోకానంతటిని కూడా ప్రతి సామ్రాజ్యాన్ని దేవుడు అన్ని జనులకు రాజు అయినటువంటి నెబుకద్నెజరుకి ఇచ్చాడు. నెబుకద్నెజరుకి ఇచ్చిన తర్వాత నెబుకద్నెజరు అన్ని రాజ్యాలను జయించేసిన తర్వాత తన రాజ్య కోట పైన తిరుగుతూ ఈ సకల రాజ్యాలని ఈ యొక్క కోట, ఈ పట్టణము, ఈ యొక్క రాజ్యము అంతా కూడా నా యొక్క జ్ఞానము, నా శక్తి చేతనే కదా అని చెప్పేసి మనసులో అనుకున్నాడు. అనుకోగానే దేవునికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే, అసలు నెబుకద్నెజరు అనేవాడికి ఎవరిచ్చారు అధికారము? దేవుడు ఇచ్చాడు. నెబుకద్నెజరు అనేవాడికి ఈ సకల రాజ్యాలంటే జయించే కృపను ఎవరిచ్చారో? దేవుడు ఇచ్చాడు. అన్నీ ఇచ్చినటువంటి దేవుని మర్చిపోయి ఇదంతా నా తెలివి, నా జ్ఞానము, నా శక్తి అనుకుంటున్నాడు. ఈ రోజున మనం అనుభవిస్తున్న ప్రతీది కూడా దేవుడిచ్చిందే. కానీ నీవు ఒక స్థితికి వెళ్ళిన తర్వాత, ఒక ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఆ దేవుని మర్చిపోయి ఇదంతా కూడా నా తెలివి చేత, నాక కష్టము చేత నేను ఇంత వాడనయ్యాను, ఇంతటి దాన్నయ్యా అని చెప్పేసి అనుకున్నామంటే దేవుడు అక్కడి నుంచి ఏం చేస్తాడనమాట? త్రోసేస్తాడు. ఎప్పటి వరకు అంటే మరలా మనకు బుద్ధి వచ్చేంత వరకు కూడా మరలా మన దేవుని యొక్క పాదాలు పట్టుకొని మనం తగ్గించుకొని, ప్రభువా ఇది నా శక్తి చేత కాదు, నా జ్ఞానము చేత కాదు, కేవలం నీ కృప చేత నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పేసి మనం ఒప్పుకునేంత వరకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే మనలను ఆ స్థితిలోనే ఉంచుతాడనమాట. ఆ స్థితి అనేది మనకి రాకోకుండా ఉండాలంటే మనము ఇప్పుడు కూడా తగ్గింపు అనేది మన జీవితంలో ఉండాలి. హల్లెలూయా. 2 సమూయేలు గ్రంథము 14 అధ్యాయము 2 Samuel chapter 14, 25, 26 చదువుదాం ఒకసారి. ఇశ్రాయేలు అందరిలో అబ్షలోము అంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చాను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు ఈ అబ్షలోముకి ఏ లోపము లేదనమాట. ఏ లోపము లేదు అంటే తను చూసినప్పుడు ఎవరికైనా కూడా ఇష్టం అనేది వస్తుంది అన్నమాట. అది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. ఇప్పుడు అందంగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా వెళ్తున్నారనుకో,
ఒక ఆడవాళ్ళు మాత్రమే చూసి అబ్బా ఎంత బాగున్నాడు అని చెప్పేసి అనుకో, మనకు కూడా ఏమనిపిస్తుంది, అందంగా ఉన్న వాళ్ళు చూసినప్పుడు బాగున్నాడు అనిపిస్తుంది కదా. అలాంటి వ్యక్తి అనమాట ఎవరో అబ్షలోం అనమాట. అబ్షలోం అంత అందగాడు, అన్ని విషయాల్లో కూడా మరి ఏ లోపము లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఈ యొక్క వ్యక్తి తనకున్నటువంటి అందాన్ని బట్టి, తనకున్నటువంటి టాలెంట్ని బట్టి గర్వించిన వాడే తన తండ్రి యొక్క సింహాసనాన్ని ఏం చేయాలనుకున్నాడు అనమాట, అపహరించాలనుకున్నాడు. దాన్ని అపహరించడానికి చాలా కుయుక్తిగా పనిచేస్తాడు, చాలా కుయుక్తిగా పనిచేస్తాడు. ఎంత కుయుక్తిగా పనిచేస్తాడంటే, తను మరి వేరే దేశానికి పారిపోయి అక్కడ ఉంటున్నటువంటి వ్యక్తిని దావీదు మరలా తీసుకుని వచ్చి తన ఇల్లుని, తన యొక్క ఆస్తిని మరలా ఇస్తే, మరి ఆ రాజు సన్నిధానంకి వస్తున్నటువంటి వ్యక్తులతో మరి పరిచయాలు పెంచుకొని, మీకు సరైన న్యాయము తీర్పు తీర్చాలంటే రాజుకి అంత జ్ఞానం లేదు, రాజుకి అంత శక్తి లేదు, రాజు ఇప్పుడు ముసలాడైపోయాడో, ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాడో, అతని బదులుగా నన్ను మీరు రాజుగా ఎన్నిక చేసుకుంటే నేనే మీకు న్యాయం తీరుస్తాను, నేనే మీ అందరి తరపున యుద్ధాలు చేస్తాను, నేనే మీకు రాజుగా ఉంటాను అని చెప్పేసి వారందరినీ కూడా అనవైపు తిప్పుకోవడానికి ఎంతో కుయుక్తిగా పనిచేస్తాడనమాట. రాజును దర్శించడానికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తాడనమాట, తన వైపు త్రిప్పుకున్నాడు అన్నమాట తెలివిగా. ఆ తెలివిగా తన వైపుకి త్రిప్పుకొని, మరి మంత్రులతో సహా తన వైపు త్రిప్పుకొని, దావీదుకి ఆలోచన చెప్పే అహీతోపెలు లాంటి వారిని కూడా తన వైపు త్రిప్పుకొని, తను పటాభిషిక్తుడయ్యి తన తండ్రి అయినటువంటి దావీదుని చంపాలని చూస్తున్నాడు. కానీ దేవుడు దావీదుకి బదులుగా అబ్షలోముని ఏం చేశాడన్నమాట, చనిపోయేటట్లుగా చేశాడు. తన అందాన్ని బట్టి, తన టాలెంట్ని బట్టి తను నమ్మక ద్రోహం చేయాలని చెప్పేసి పనిచేస్తాడు. కానీ దేవుడు ఎక్కడ కూడా దావీదుకి అన్యాయం జరగకుండా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. మనకి టాలెంట్ ఉందని చెప్పేసి మనం ఏ పని పడితే ఆ పని చేయడానికి మనంతట మనమే నిర్ణయం తీసుకొని పని చేయకూడదు. మనంతట మనమే నిర్ణయం తీసుకొని పని చేస్తే దేవుడికి కోపం వస్తుంది. ఈరోజు నేను ఇక్కడ పరిచర్య చేయడానికి, ఇక్కడ సేవకుడిగా నిలబడ్డానంటే నా అంతటి నేను నిలబడింది కాదు, ఇది నా అంతటి నేను రాలే. దేవుడు ఎన్నో కళల ద్వారా, దర్శనం ద్వారా, ఎంతోమంది సేవకుల ద్వారా ఆ పిలుపు అనేది దేవుడిచ్చి, ఆ అభిషేకాన్ని దేవుడిచ్చి ఈ రోజున ఇక్కడ నిలబెట్టాడు. కనుక మరి ఎలాంటి పరిస్థితులు నాకు ఎదురవుతున్నా కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అనమాట, కాపాడుతూనే వస్తూ ఉన్నాడు అన్నమాట. కాపాడుతూనే వస్తున్నాడు. ఎప్పటి వరకు కాపాడుతాడంటే, నేను దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవునికి పరిచయం నమ్మకంగా చేసేంత వరకు కూడా దేవుడు కాపాడుతూనే ఉంటాడు. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు చేసేయడానికి అయ్యే కార్యక్రమం అయితే దేవుని పరిచర్య కాదు. అక్కడ అబ్షలోము ఏమనుకున్నాడంటే, నాకు అందం ఉంది, నాకు జ్ఞానం ఉంది, ప్రజలందరూ కూడా నా వైపు త్రిప్పేసుకున్నాను, ఇంకా నా అన్నదమ్ముల కంటే నేను శ్రేష్ఠుడుగా ఆ సింహాసనం మీద కూర్చుంటాను, నేనే నా తండ్రి తర్వాత రాజుగా ఉంటానని చెప్పేసి తన్ను తాను హెచ్చించుకున్నాడు. అయితే ఆ అబ్షలోము యోవాబు చేతిలో చనిపోయాడు. మళ్ళీ మనం హెచ్చించుకొని మన ఇష్టానుసారమైనటువంటి కార్యాలు మనం చేయడానికి వెళ్ళినప్పుడు మనకి ఎదురయ్యే మరి అనుభవాలు ఇలాగే ఉంటాయని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. 2వ సమూయేలు రాసినటువంటి గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం చదివితే, అబ్షలోము కంచరి గాడిద ఎక్కిపోవచ్చు, దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచరి గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని చెల చెట్టుకు తగులుకొన్నందున అతడు ఎత్తబడి ఆకాశమునకు భూమికి మధ్యన వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచరి గాడిద సాగిపోయాను. అప్పుడు ఈ విషయము యోవాబుకి తెలిసినప్పుడు మరి దావీదు అంటున్నాడు, నా కుమారుడు ఏంటంటే అబ్షలోము విషయంలో కొంచెం జాలి చూపించండి అయ్యా, తను చిన్నవాడు, తన్ని మీరు కఠినంగా కొట్టొద్దు, చంపొద్దు అని చెప్తే మరి యోవాబు జాలి చూపించలే.
యోవాబుకి ఏమవుతాడు ఆయన అంటే సొంత మేనల్లుడు. యోవాబు ఎవరంటే తన అక్క కొడుకులు వీళ్ళు. యోవాబు, ఆషాహేలు, వీళ్ళందరూ ముగ్గురు, అభిషేక్, ఈ ముగ్గురు కూడా తన అక్క అయినటువంటి ఆమె కుమారులు అనమాట. ఈ ముగ్గురు కూడా చాలా బలవంతులు. ఈ ముగ్గురు వల్లనే దావీదు యుద్ధాలన్నిటిని కూడా జయించేవాడు ఉన్నాడు. ఈ ముగ్గురు ఎంత నమ్మకంగా పనిచేస్తారంటే దావీదుకి చాలా నమ్మకంగా పనిచేస్తారు. వీళ్ళు ముగ్గురు ఏం చెప్పాలంటే ఓ ప్రసంగంగా చేయొచ్చు అనమాట. అంత నమ్మకమైనటువంటి, అంత ప్రాణం ఇచ్చినటువంటి బ్రదర్ ఇన్ లాస్ అనమాట చెప్పాలంటే. వీళ్ళు అంత మరి నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు అనమాట. మేనల్లుడు ఈయన, ఆయనకి మేనల్లుడు. దావీదుకి మేనల్లుడు వీళ్ళు ముగ్గురు. దావీదు కుమారుడు అయినటువంటి అబ్షలోము ఈయన గారికి మేనల్లుడు అనమాట. అయితే అబ్షలోముని చంపడానికి ఎందుకు యోవాబు అంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడంటే దావీదుపై ఉన్నటువంటి దేవుని అభిషేకము యోవాబుకి తెలుసు. దేవుడు ఎలా తన్ని ఎన్నుకున్నాడో యోవాబుకి తెలుసు. అందుకే యోవాబు దావీదుకి వ్యతిరేకంగా లేచిన ఏ ఒక్కడిని కూడా క్షమించే మనస్థితి అసలు లేదనమాట అతనికి. ఏం చేయాలనుకుంటాడనమాట, ఇచ్చేయడమే అంతే. దావీదు అలాగే చెప్తాడు, దావీదు కరుణ చూపించమంటాడు. కానీ మనం కరుణ చూపించొద్దు. ఏ రోజైనా వీళ్ళు ఖచ్చితంగా మరలా దావీదుకి వ్యతిరేకంగా ఇస్తారు. ఈరోజు దొరికాడంటే మనము చంపేయడమే. అలాంటి వ్యక్తిత్వంతో పనిచేస్తారన్నమాట. అంటే అంత బలమైనటువంటి యోధులో ఎవరి పక్షాన ఉన్నారంటే దావీదు పక్షాన. వాళ్ళందరికీ కూడా దావీదు అంటే చాలా చాలా ప్రీతి, ప్రేమ. అతని కోసము వీరి ప్రాణాలు కూడా లెక్క చేయకోకుండా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారన్నమాట. మనం ఎప్పటికీ కూడా మనం హెచ్చించుకోవడం అనేది మనము చేయకూడదు. హల్లెలూయా. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 57వ అధ్యాయము 15వ వచనము. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసునైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములను నివసించువాడును, ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీంపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపచేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నానని చెప్తాడు. హల్లెలూయా. ఎవరి యొద్ద నివాసం చేస్తాడంటే తన్ను తాను తగ్గించుకునే వారి యొద్ద దేవుడు నివాసం చేస్తాడు. తన్ను తాను హెచ్చించుకునే వారి యొద్ద ఆయన నివాసం చేయడం. మనం ఏ స్థితిలో ఉన్నా కూడా తగ్గింపు కలిగి ఉంటే కనుక మన అంచెలంచెలుగా హెచ్చింపబడతాం. హల్లెలూయా. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా కూడా అది తుదకు ఇంకా మహాభివృద్ధి చెందుతాం అన్నమాట. ఎప్పుడు మహాభివృద్ధి చెందుతామంటే మనలను దేవుడు దీవిస్తున్నప్పుడు ఆ యొక్క కొంచెంలో కూడా నమ్మకస్తులుగా ఉండాలి, ఆ కొంచెంలో కూడా తగ్గింపు కలిగి ఉండాలి. ఆ తగ్గింపు, ఆ నమ్మకము దేవుడు ఏం చేస్తాడన్నమాట, ఇంకనూ ఆశీర్వదిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఉట్టి చేతులతోటే వెళ్ళాడు, ఒక కర్ర తీసుకుని వెళ్ళాడు. కానీ ఆ యాకోబు లాభానికి ఉన్నటువంటి మందనంతటిని కూడా వేసుకొచ్చేసాడు. యాకోబు జీవితంలో జరిగినటువంటి ప్రతి సంఘటన కూడా మనం చదువుతున్నప్పుడు చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. యాకోబును మోసం చేయాలని చెప్పేసి సొంత మామే 10 సార్లు చాలా కన్నింగ్గా వ్యవహరించాడు. చాలా కన్నింగ్ అనమాట. అయితే ఆ కన్నింగ్ చేతిలో నుంచి మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు. ఎవరో? యాకోబును నరికేసి 2 కుమార్తెలు, వారికి ఇచ్చినటువంటి దాసీలు, వారికి పుట్టినటువంటి 12 మంది పిల్లల్ని తీసుకుని వచ్చేద్దామని కోపంతో వెళ్ళాడు. ఆ కోపాన్ని దేవుడు రాత్రి వేళ అణిచేశాడు. యాకోబుతో మంచి కానీ చెడు కానీ ఏమీ మాట్లాడద్దు, మాట్లాడవా నువ్వు అయిపోతావు అన్నాడు. అంతే. దెబ్బతో సైలెంట్ అయిపోయి సమాధానపడి భోజనం చేసేందుకు వెళ్ళిపోయాడు. అంటే దేవుడు ఎంత గొప్పగా మన కోసం ఆలోచన చేస్తాడంటే మనకి వ్యతిరేకంగా రూపింపబడుతున్న ఏ కాగితమును కూడా వర్ధిల్ల చేయనివాడు. మన అశ్రద్ధగా ఉండొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు అలర్ట్గానే ఉంటాడు. ఆయన నా కన్నులు ఈ బూదిగంతముల వరకు కూడా ఏం చేస్తాడంటే అవి సంచారం చేయొచ్చు. యెహోవా నేత్రములు, యెహోవా ఆత్మ అని చెప్పబడినటువంటి 7 ఆత్మలు ఆయన యొక్క నేత్రములు ఏం చేస్తున్నాయంటే భూమి అన్నంతటా కూడా సంచారం చేస్తూ ఉన్నాయి. మనకి వ్యతిరేకంగా లేసే వారి ఎడల మనము ఒకవేళ దయ చూపిస్తామో కానీ దేవుడు దయ చూపించడం.
మనకు ద్రోహం చేసేవాడిని ఒకవేళ మనం నమ్ముతామేమో, కానీ దేవుడు సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాడనమాట, ఆ తోకని ఎలా కట్ చేయాలో ఆయన అలా కట్ చేస్తాడు. ఆ తర్వాత మనకి తెలుస్తుంది, నిజం నిలకడగా తెలుస్తూ ఉంటుంది అనమాట. హల్లెలూయా. కనుక దేవుడు మరి అన్ని విషయాల్లో కూడా మన పట్ల అంత మరి జాలి, ప్రేమ, కరుణ, మరి ఉన్నతమైనటువంటి ఆలోచనలో మరి ప్రతి సందర్భంలో ఆయన మర్చిపోకుండా ఆయన దృష్టి మనపై నిలిపే గొప్ప దేవుడు ఉన్నాడు. యెహోవా నేత్రములో ప్రతి వాణ్ణిని చూచుచున్నవి, మంచివాణ్ణి చెడ్డవాణ్ణి సైతం కూడా చూచుచున్నావని చెప్తాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ మనము మరి దీన మనస్సు కలిగిన వారముగా, వినయం కలిగిన వారుగా మనము జీవించి మరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకోవాలి. హల్లెలూయా. 1 పేతురు 5:5-6 వచనాలు మనం చదివేసి మనం ముగించేద్దాం. అలారా మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనడి. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించినట్ట. దేవుడు ఎవరిని ఎదిరిస్తాడంట? అహంకారం, గర్వంతో ఇష్టానుసారమైనటువంటి కార్యాలు చేసేవారికి దేవుడు విముఖుడుగా ఉంటాడన్నమాట. ఆనాడు ఫరో ఇశ్రాయేలు ఎదుట చాలా అహంకారంగా నడుచుకున్నాడు, చాలా గర్వంతో నడుచుకున్నాడు. వీళ్ళందరూ బానిసలో వీరేం చేయగలరు అని చెప్పేసి. కానీ ఆ ఫరో ఆ యొక్క ఈజిప్షియన్స్ యొక్క గర్వాన్ని అంతటిని కూడా దేవుడు అణిచివేసి, ఇంకా వారు ఇజ్రాయిల్ను తరమడానికి సైన్యం అనేది కూడా లేకోకుండా దేవుడు చేస్తున్నాడు అన్నమాట. అంత ఇదిగా దేవుడు అనగదొక్కాడు. నువ్వు దేవునితో మంచి సహవాసం కలిగి, దేవుని ఎడల భయభక్తులు కలిగి నిన్ను నువ్వు తగ్గించుకున్నావంటే నువ్వు హెచ్చింపబడుతూనే ఉంటావు. దేవుడు నిన్ను హెచ్చిస్తున్నప్పుడు నిన్ను క్రిందకు లాగాలని, నిన్ను పడద్రోయాలని, నిన్ను నాశనం చేయాలని చూసే వాళ్ళందరినీ కూడా ఏం చేస్తాడన్నమాట, ఓ పట్టుపడతాడు దేవుడు. దావీదుని దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు సౌలు లాగాలనుకున్నాడు, సౌలు కుటుంబం అంతా నాశనం అయిపోయింది. అహీతోపేలు నాశనం చేయాలనుకున్నాడు, అహీతోపేలు ఇంట్లోకి వెళ్ళి ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు. అబ్షాలోము నాశనం చేయాలనుకున్నాడు, కాలే చనిపోయాడు. ఇంకా 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 అనేకులు ప్రయత్నాలు చేస్తారు కానీ ఎవ్వరి వల్ల కాలేదు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు, దేవుని కాపుదలం అనుకున్నప్పుడు ఏ మనుషుడు కూడా మనను ఏమీ చేయలేడు అన్నమాట. ఇక్కడ మనము మరి దీన మనస్సు వస్త్రాన్ని ధరించుకొని మనను అలంకరించుకొని మనము దేవునితో మరి మంచిగా లోబడి మరి ఎదుటి వాని ఎడల మనము కరుణ చూపించే వారంగా ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి దీన మనస్సు అనేది మనం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా మనం ఉందాం. దేవుడు అటువంటి కృప మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.